127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి పిల్లలు, నీయందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురు. నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. 127వ దావీదు రచించిన కీర్తన, క్షమించాలి, సొలొమోను రచించిన యాత్ర కీర్తన. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేమించి అబ్రహాము శారాల నిండు వృద్ధాప్యములో, జకరియా ఎలిజబెతు నిండు వృద్ధాప్యములో దేవుడు గర్భఫలము ఇచ్చాడు. బహుమానం. క్రిస్మస్ అనగా బహుమతి లేక బహుమానం. ఏమిటి అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము 33వ వచనం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొని ఉంటిని, నాకు ఆహారము పెట్టితిరి. క్రిస్మస్ అనగా మరి గిఫ్ట్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకలి గొనిన వానికి ఆహారము పెట్టడమే
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మిక్కిలి అల్పులైన యెషయా గ్రంథం దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు 58వ అధ్యాయం 7వ వచనం. నీ ఆహారం ఆకలి కొలిగిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం, ఇదే కదా నాకిష్టమైన క్రిస్మస్ ఆనందం. నీవు ఎప్పుడు ప్రభువా ఆకలి కొని ఉంటివి అని అన్నప్పుడు అందుకు 25:40 అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి గనుక ఆకలి కొనినప్పుడు ఆహారం పెట్టడం, దాహమైనప్పుడు దాహం ఇవ్వడం, దప్పికొనినప్పుడు దాహం ఇవ్వడం, పరదేశిని ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభు ఎప్పుడు నీవు ఆకలి కొనిట చూచి నీకు ఆహారం ఇచ్చితిని. కనుక ఈ సమయంలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కనుక బహుమానం అంటే వస్త్రము లేని వారికి వస్త్రం ఇవ్వడం, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టడం, మరి దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రములు ఇవ్వడం, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టడం, దాహమైన వారికి దాహం తీర్చటం, చెరసాలలో ఉన్నవారిని పరామర్శించటం. ఇదే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సమయంలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడైన యెహోవా బహుమానంగా అబ్రహాముకు శారాలకు దేవుడిచ్చాడు. దేవుడైన యెహోవా ఎలిజబెత్ జకరియాలకు బహుమానం ఇచ్చాడు. అంతేకాదు దేవుడైన యెహోవా మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. శుభవచనం. దయాప్రాప్తురాలా నీకు శుభం. శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసును పేరు పెట్టుదువు. మత్తయి సువార్త. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. లూకా సువార్త. దూత 1వ అధ్యాయం 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును,
నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను 1వ అధ్యాయము 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పెను. మరియతో చెప్తున్నాడు దూత, జకర్యాతో చెప్తున్నాడు దూత. అబ్రహాంతో చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాంకి గిఫ్ట్గా ఇస్సాకునిచ్చాడు. ఎలిజబెత్ జకర్యాలకు గిఫ్ట్గా యోహాన్ని ఇచ్చాడు. మరియా యోసేపు వారు ఏకము కాకమునుపు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవుడు వృద్ధాప్యములో ఉన్న అబ్రహాము జకర్యాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు బహుమానంగా. ఇక్కడైతే కన్యక మరియా గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానీయులను పేరు పెట్టుదురు. యెషయా ప్రవచించాడు, ఆ ప్రవచనం నెరవేరింది. దూత చెప్పింది నెరవేరింది, దేవుడు చెప్పిన మాట నెరవేరింది. కనుక గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కనుక గిఫ్ట్ ఆఫ్ గాడ్. వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తలకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 2 కుటుంబాలకు. 3వ కుటుంబం యోసేపు మరియా వారు ఏకము ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ ప్రశస్తమైన సమయంలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. 127లో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే ఇక క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది.
దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారమును సామ్రాణియును గోళంబు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే. బంగారమును సామ్రాణియును గోళంబులు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే. ఇమ్మానుయేలువు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి కొలిచాములే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బాలయేసుగా ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన గోల చేయలేదు సుమా. పాటలో ఉంది, మన్ని నవ్వెను తల్లి కౌగిటిలో. ఆయన నవ్వుతున్నాడు, పుట్టినవాడు కిలకిలా నవ్వుతున్నాడు. బాలయేసు, ఆయన గోలయేసు కాదు. పేర్లు చాలామంది యేసు అని పేరు పెట్టుకుంటారు, కానీ ఆ పేరులో తీరు బాగుండదు, గోల చేస్తూ ఉంటారు. గోల చేయలేదు యేసు ప్రభు. బాలయేసు నవ్వాడు. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలే రాజు, తల్లి కౌగిటిలో నవ్వెను ఆ శిశువు. అలాగైతే బాలయేసు నవ్వుతున్నాడు. ఆ ఆనందాన్ని నీకు నాకు అందరికీ మత్తయి సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. బంగారం అనగా దైవత్వమే. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి మనుష్యుల పోలికగా పుట్టాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి మనుష్యుల పోలికగా పుట్టాడు. అదే దైవత్వం. దీనుడుగా దీనత్వం. బంగారం అనగా తన దైవత్వాన్ని చూపిస్తుంది. కుమారుడుగా దీనుడుగా ఈ లోకానికి రావడం. సామ్రాణి మనము ఆరాధించే పద్ధతి. కనుక ఈ సమయంలో ఈ మత్తయి సువార్తలో ఈ తూర్పు దేశపు జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి బోళం, ముగ్గురు కాదండి, గొప్ప సైన్యం. అయితే పరలోక సైన్య సమూహము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగైతే మరి గొర్రెల కాపరులు, మరి ఆ యాజకులు
గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. చాలా గొర్రెలు, అనేకమైన 30 లక్షల గొర్రెల దాకా ఆ గొర్రెలన్నీ వధించినప్పుడు ఎందుకు పెంచుకుంటున్నారంటే కనుక ఎడ్ల ఎక్కయు, కోడెల ఎక్కయు, లేదా గొర్రె పిల్లలు ఎందుకు గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైంది. మీరు ఇక గొర్రెలో వధించాల్సిన పని లేదు. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయనకు మీరు ఏం చేయాలంట? స్తోత్రార్పణే. కనుక ఇది క్రిస్మస్ ఆనందమే, ఇది క్రిస్మస్ ఆర్భాటమే. అలాగైతే దేవుని ఏం చేయాలంట? యేసు ప్రభుని ఆ గొర్రెల యొక్కయో, మేకల యొక్కయో, కోడెల యొక్క రక్తంతో కాక క్రీస్తు రక్త మాంసములు గలవాడై ఆయన రక్షకుడుగా కన్యక మరియ గర్భమున ఉద్భవించిన ఆ ఫలము, అదే ఫలము తెలుసా? అది జీవహా ఫలం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు జీవము గల ప్రతివానికి తల్లి ఎవరు? అవ్వ. విశ్వాసులకు తల్లి ఎవరు? శారా. యేసుకు తల్లి ఎవరు? మరియా. బాలయేసు నవ్వుతున్నాడు. ఆ నవ్వే ప్రపంచానికి అత్యానందభరితులై సత్యానందంతో, ఆత్మతోను సత్యముతో దేవునిని స్వతంత్రించుకొని దేవుని ఆరాధించే ఆప్యాయత, అనురాగం, అంగీకారం, ఆత్మలో కపటం లేకుండా హృదయపూర్వకంగా ఆరాధన చెల్లించే ఆధిక్యత. ఇదిగో కన్యక గర్భవతి అయి, యెషయా చెప్పాడు, దూత చెప్పాడు, దేవుడు చెప్పాడు. కనుక ఈ సమయంలో దేవుని సేవకుడు చెప్తున్నాడు, 2023 సంవత్సరములు ఇది గతించబోతుంది. ఇది ఈ సంవత్సరమునకు మొదటి క్రిస్మస్. అంతేగాని సంవత్సరానికి మొదటి క్రిస్మస్ ఒకటే ఉంటుంది. వచ్చేది నూతన వత్సరం, మరలా డిసెంబర్ మాసం క్రిస్మస్ 25 అని. కనుక ఈ సమయంలో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళాయి. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షకుడు జన్మించిన సమయం అని గుర్తించి రక్షకునికి జీవితాన్ని అంగీకరించుకొని ఆత్మలో అత్యానందభరితులై సత్యముతో దేవుణ్ణి ఆరాధించి మహిమపరచాలని ప్రేమతో మనవి చేస్తూ, ఆయన రావడం గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఎక్కడ దాచిపెట్టుకోవాలి? బహుమానం ఇచ్చినప్పుడు బీరువాలో దాచిపెట్టుకుంటారు. అలాగైతే బహుమానం అయిన బాలయేసుని హృదయంలో యేసు జన్మించి, అది బహుమానం. యేసు హృదయంలో జన్మిస్తే బహుమతులు ఎన్నెన్నో ఆయనకి తీసుకుని వస్తారు. కనుక దేవుడు తన సేవకుని పుట్టించి, అవును మరి ఆయన పుట్టినప్పుడు అక్కడ నక్షత్రమో వచ్చింది. అది ఆ కుమారుడు పుట్టినది వల్ల ఆ నక్షత్రం అక్కడ వెలిసింది. నక్షత్రము యాకోబులో ఉదయించెను. ఆ నక్షత్రము వారి మీదుగా ఆ నక్షత్రము వారికి మీదుగా వచ్చి ఆ ఇంటికి తీసుకెళ్ళింది. ఈ ప్రశస్తమైన సమయంలో ఆత్మతో సత్యముతో బంగారము సామ్రాణి బోళం, ఇదిగో గొర్రెలు లేక పావురు పిల్లలు, గువ్వలు తీసుకొని ఆయనకి సమర్పించినట్లుగా ఇప్పుడు ఆత్మతో సత్యముతో, అవును ప్రభువా నీవు నా కొరకు పుట్టావు, నాలో యేసయ్య. ఎన్నో క్రిస్మస్లు పోయినాయి, కానీ ఇది నా క్రిస్మస్. నాలో యేసు జన్మించాడు, నాలో ఆ బహుమానంగా నిలిచిపోయింది. మేలుతో నింపావని దేవుణ్ణి అంగీకరించి
ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగించుచున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సమయంలో అమూల్యమైన సందేశం అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విన్నవారికి అనేకులలో ఈ మాటలు వినుచూనే జీవితాల్లో నిజమైన క్రీస్తు ఆనవాలు వారి హృదయంలో, వారి ఇంటిలో జన్మించినట్లుగా, జక్క ఇంటిలో క్రిస్మస్ వచ్చినట్లుగా, నా ఇంటిలో క్రిస్మస్ వచ్చినట్లుగా, పౌలు ఇంటిలో క్రిస్మస్ వచ్చినట్లుగా ప్రతి ఇంటిలో క్రిస్మస్ ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన స్వర్తమానం నిజమైన కలవరంలోనికి ఉన్నవారికి క్రీస్తు నిజమైన క్రిస్మస్ అని కనుక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఎలాగైతే అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నారు కనుక నేను కూడా పూజిస్తాను అని చెప్పాడు. చెప్పినవాడు రహస్యంగా 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపాడు. ఆ మాటలో న్యాయం లేదు. నేను కూడా వచ్చి పూజిస్తానని వట్టి మాటలు లేమిడికి కారణం. కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తాను. యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని చైన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిజమైన క్రీస్తు ఆనవాలు, క్రీస్తు ఆనందం, క్రీస్తు సంతోషం, విధేయులైన అంగీకరించేవారు సమృద్ధిగా ఆత్మలో సంతోషం, శరీరంలో స్వస్థత కలుగజేయుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.